హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నాకు అడ్డొస్తే ఎవరిని వదిలిపెట్టను అని అన్న జ్యోత్స్న అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శివన్నారాయణ తన భార్య ఫోటోకి ముందు కూర్చొని తన భార్య మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. అలా జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని, జ్యోత్స్న ఎంగేజ్మెంట్ అయితే జ్యోత్స్న పెళ్లిలో తన భార్య మంగళసూత్రాన్ని జ్యోత్స్న మెడలో వేయించాలి అని అనుకుంటాడు. కానీ అది జరగకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దీప వచ్చి శివన్నారాయణతో, పెద్ద సారు మీరు బాధపడకండి, మీరు అనుకున్నట్లుగా మీ మనవరాలి మెడలో ఆ మంగళసూత్రాన్ని మీరు ఖచ్చితంగా వేయిస్తారు. అలానే మీ మనవరాలి పిల్లలతో కూడా మీరు ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు అని అంటుంది. అప్పుడే దశరథ్ అక్కడికి వచ్చి, అవును నాన్న, దీప చెప్పిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, ఏంటి, దీప చెప్తే ఖచ్చితంగా జరిగి తీరుతుందా? ఈవిడేంటో పెద్ద అన్ని సత్యాలే చెప్తుంది అన్నట్టు చెప్తున్నాడంటే మా డాడీ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ వచ్చి, అవును పెద్ద సారు, నా భార్య చెప్పింది అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరే చూస్తారు కదా, ఇప్పటి సంబంధం కన్నా దాని బాబు లాంటి సంబంధం వస్తుంది పెద్ద మేడం గారికి. పెద్ద మేడం గారి పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. ఆ తర్వాత ఆవిడ పిల్లలతో మీరు చాలా సంతోషంగా ఉంటారు, చూస్తూ ఉండండి అని అంటాడు. జ్యోత్స్న పెట్టుకున్న లాంటి ఎల్లో కైమ్స్ కాంటెంపరీ జుమ్కాస్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు జ్యోత్స్న బావ వాలకం చేస్తూ ఉంటే, నిజంగానే నాకు వేరే ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేలాగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆ గౌతమ్ గాన్ని ఎలా అడ్డు తొలగించుకోవాలా అని అనుకున్నాను. ఆఖరికి వాడు అడ్డు తొలగిపోయాడు. ఇప్పుడు ఇంకొకడు వస్తాడా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, ఏంటి పెద్ద మేడం గారు అలా సైలెంట్ గా ఉన్నారు? చెప్పండి, పాపం పెద్ద సారు అంతలా బాధపడుతూ ఉంటే తొందరలోనే నేను పెళ్లి చేసుకుంటాను, మీరు నా పిల్లలతో చక్కగా సంతోషంగా ఆడుకోవచ్చు, మీరు అలా బాధపడకండి అని ధైర్యం చెప్పరేంటి? అలా మౌనంగా ఉంచున్నారేంటి? మీకు కొంపదీసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, బావా, నువ్వు కావాలని నన్ను మా తాత ముందు ఇరికించడానికే ఇలా మాట్లాడుతున్నావు కదా అని అనుకొని, నాకు పెళ్లి ఇష్టం లేదని నీతో ఏమన్నా చెప్పానా బావా? అలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంది. అప్పుడు కార్తీక్, మరి మీరు ఏమీ మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా అలా నుంచొని ఉంటే మాకు లేనిపోని డౌట్లన్నీ వస్తున్నాయి అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న, తాత, నువ్వు బాధపడుకు తాత, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. కానీ ఆ పెళ్లి మాత్రం బావని మాత్రమే చేసుకుంటాను. ఇంకా మీరు వేరెవ్వరిని తీసుకొచ్చినా కానీ నేను అస్సలు పెళ్లి చేసుకోను. ఆ దీపని అడ్డు తొలగించి అయినా సరే నేను ఖచ్చితంగా బావని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. నాకు ఈ జన్మకి నా భర్త బావ మాత్రమే. ఏం చేసైనా సరే బావని ఖచ్చితంగా నాకు దక్కించుకుంటాను. దానికి ఎవరు అడ్డొచ్చినా కానీ ఏ ఒక్కరిని వదిలిపెట్టను. బావ నావాడే, అలాగే నీ ఆస్తి కూడా నాదే తాత. నా నుండి ఎవరైనా బావని వేరు చేయాలని చూసినా, ఆస్తిని వేరు చేయాలని చూసినా వాళ్ళెవరైనా సరే అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అవి దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.